Hi friends, today we are going to know about 3D Keltel process. Okay, in 3D Keltel process, the process is based on metal sintering process. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక మెటల్ సినటరింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. దిస్ ప్రాసెస్ కన్వర్ట్స్ ఆర్పి మాస్టర్ ప్యాటర్న్స్ ఇంటూ ప్రొడక్షన్ టూల్ inserts with very good definition and surface finish. అంటే ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఈ ఆర్పి మాస్టర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో తయారైపోయిన మాస్టర్ పీస్ని ఆ మాస్టర్ ప్యాటర్న్ తీసుకొని దాన్ని ప్రొడక్షన్ టూల్ కింద కన్వర్ట్ చేసేసి మనకి మంచి ఫినిషింగు అంటే సర్ఫేస్ ఫినిషింగు అండ్ గుడ్ డెఫినేషన్ వచ్చేటట్టుగా చూస్తుందన్నమాట. The production of inserts including the 3D Keltel process involves the following steps. ఈ ప్రొడక్షన్లో మనకేంటంటే మనకి 3D Keltel ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని స్టెప్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వన్, ఫ్యాబ్రికేటింగ్ ద మాస్టర్ ప్యాటర్న్స్ ఆఫ్ కోర్ అండ్ క్యావిటీ. ఫ్యాబ్రికేటింగ్ ద మాస్టర్ ప్యాటర్న్స్ యొక్క కోర్ అండ్ క్యావిటీ అంటే ఏదైనా సరే దట్ మీన్స్ వాట్ ఈస్ కాల్డ్ క్యావిటీస్, పగుళ్ళు కానీ లేదంటే కోర్ మనకి ఏదన్నా పీస్ అంటే పీస్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఇవన్నీ ఉన్నట్టుగా ఉన్నవని మనం మాస్టర్ ప్యాటర్న్ని తయారు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్టింగ్ ఆర్టీవీ సిలికాన్ రబ్బర్ మౌల్డ్ ఫ్రమ్ ది ప్యాటర్న్. ఓకే, ప్రొడ్యూసింగ్ ఆర్టీవీ సిలికాన్ రబ్బర్ మౌల్డ్ ఫ్రమ్ ది ప్యాటర్న్ నుంచి మనం ఆర్టీవీ సిలికాన్ రబ్బర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత filling the silicon rubber mold with metal mixtures to produce green parts, duplicating the masters. Filling the silicon rubber mold with metal mixtures తోటి మనం సిలికాన్ రబ్బర్ మొత్తం ఫిల్ చేసేయాలి. టు ప్రొడ్యూస్ గ్రీన్ ప్యాటర్న్స్, డూప్లికేటింగ్ ది మాస్టర్ ప్యాటర్న్. అంటే ఒక డూప్లికేట్ పార్ట్ మాస్టర్ పార్ట్ నుంచి మనం ఒక డూప్లికేట్ పార్ట్ తయారు చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సిలికాన్ రబ్బర్ మౌల్డ్ని ఈ మెటల్ మిక్సర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. మెటల్ మిక్సర్ ఈజ్ పౌడర్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ అండ్ పాలిమర్ బిండర్ విత్ పార్టికల్ సైజ్ ఆఫ్ అరౌండ్ 5 mm. ఒక్కొక్క పార్టికల్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే 5 mm ఉంటుందన్నమాట. అరౌండ్ 5 mm ఉంటుంది. వీటిల్లో మనం యూజ్ చేసే ఏంటంటే పౌడర్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ అండ్ పాలిమర్ బిండర్. ఈ పాలిమర్ బిండర్ వీటి వరకు మనం మెటీరియల్స్ కింద యూజ్ చేస్తాము. వీటి సైజ్ వచ్చేసరికి 5 mm ఉంటుంది. గ్రీన్ పార్ట్స్ ఆర్ పౌడర్డ్ మెటల్ హెల్డ్ టుగెదర్ బై పాలిమర్ బిండర్. ఈ గ్రీన్ పార్ట్స్ వచ్చేసరికి ఏంటంటే పౌడర్డ్ మెటల్ హెల్డ్ టుగెదర్ అంటే పాలిమర్ బిండరు అండ్ పౌడర్డ్ మెటల్ రెండు కలిసి మనకి గ్రీన్ పార్ట్స్ కింద తయారవుతాయి. ఫోర్త్ వన్, ఫైరింగ్ ది గ్రీన్ పార్ట్స్ ఇన్ ఎ ఫర్నెస్ టు రిమూవ్ ది ప్లాస్టిక్ బిండర్ అండ్ సినటరింగ్ ది మెటల్ పార్టికల్స్ టుగెదర్. ఏవైతే ఈ గ్రీన్ పార్ట్స్లో ప్లాస్టిక్ బిండర్స్, సినటరింగ్ మెటీరియల్ పార్టికల్స్ ఏవైతే కలిసి ఉన్నాయో వాటిని మనం ఈ ఫర్నెస్లో హీట్ చేసేసి వాటిని బయటికి తీసేసేయాలన్నమాట. ఓకే, హీట్ చేసేసి వాటిని బయటికి తీసేస్తాం. నెక్స్ట్ పాయింట్, ఇన్ఫిల్ట్రేటింగ్ ద సినటెడ్ పార్ట్స్ 70% densinsets with copper in the second furnace cycle to fill the 30% white space. ఓకే, ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఆల్రెడీ మనం కొన్ని ప్రాసెస్లో మనం చూసుకున్నాము. ఇన్ఫిల్ట్రేషన్ ది సినటెడ్ పార్ట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కడైతే ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబట్టం అంటే ఎక్కడైతే మనకి ఇంకెపగుళ్ళు కానీ ఇంకేమన్నా డ్యామేజెస్ కానీ ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ 70% డెన్సెట్స్ విత్ కాపర్ ఇన్ ది సెకండ్ ఫర్నెస్ సైకిల్ టు ఫిల్ ది 30% వైట్ స్పేస్.
ఏడైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిల్లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ 30% అంటే ఇంకో ఫర్నెస్ సెకండ్ ఫర్నెస్లో మనం యూస్ చేసేసి ఈ మిగతా ఏవైతే మనకి బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ 30% మొత్తం కవర్ చేస్తాం అనమాట. ఓకే, లాస్ట్ ఫినిషింగ్ ది కోర్ అండ్ క్యావిటీ. ఫైనల్గా మనం ఏంటంటే టోటల్గా ఎటువంటి క్యావిటీస్ ఎటువంటివి లేకుండా మనం కోర్ ప్రోడక్ట్ని ఫినిష్ చేస్తాం. ఇక 3D కెల్టర్ ఇన్సర్ట్స్ కెన్ బి బిల్డ్ ఇన్ 2 మెటీరియల్స్. మెయిన్గా 2 మెటీరియల్స్ తోటి మనం 3D కెల్టర్ అనేది తయారు చేస్తాము. సెనెట్ ఇది వచ్చేసరికి ఏంటంటే స్టెర్లైట్ ఆఫ్ A6 కంపోజిట్ టూల్ స్టీల్. Sterlite of A6 composite tool steel is the material. The material properties allows the inserts using the process to withstand more than 10 lakh mold cycles. అంటే ఒకేసారి మనం ఈ మెటీరియల్ అనేది యూస్ చేసేసి 10 లక్షల పైన మనం పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకేసారి మనం ఈ 3D కెల్టర్ ప్రాసెస్ ఉపయోగించి ప్రోడక్ట్ అనేది తయారు చేయొచ్చు అనమాట. మోల్డ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద use of 3D కెల్టర్ process. Now we are going to know about sand casting tooling. Now sand casting tooling, here patterns for this sand casting can be made by direct and indirect rapid tooling. ఈ ప్యాటర్న్స్లో వచ్చేసరికి ఏంటంటే ఈ శాండ్ కాస్టింగ్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ మెథడ్స్ 2 టైప్లో మనం ఏంటంటే ర్యాపిడ్ టూలింగ్లో యూస్ చేస్తాం. అయితే మనం ఇంకా డైరెక్ట్ మెథడ్స్ అనేవి మనం చెప్పుకోలేదు, అది నెక్స్ట్ పార్ట్లో ఉన్నాయి కాబట్టి. బట్ ఎనీహౌ హియర్ వీఆర్ డిస్కసింగ్ టు స్టార్ట్ ది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ర్యాపిడ్ టూలింగ్. సో వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ డైరెక్ట్ routes. Okay, what is the direct routes is here patterns for sand casting. This included epoxy patterns in SLA system, ABS plastic patterns in FDM system. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్యాటర్న్స్ ఫర్ శాండ్ కాస్టింగ్, దిస్ ఇంక్లూడెడ్ ఎపోక్సీ ప్యాటర్న్స్. ఎక్కడ మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రాసెస్లు అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, పేపర్ ప్యాటర్న్ ఇన్ LOM సిస్టమ్, PVC ప్లాస్టిక్ ప్యాటర్న్ ఇన్ SDP సిస్టమ్ అండ్ రిజైన్ ప్యాటర్న్ ఇన్ ఆబ్జెక్ట్ సిస్టమ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే మనం చూసుకున్నాం ఇక్కడ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది పేపర్ టైప్. నో PVC ప్లాస్టిక్ ప్యాటర్న్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పేపర్ టైప్ అండ్ ప్రోటోటోపిక్ టూలింగ్. నౌ హియర్ SDP సిస్టమ్ ఆల్సో మనం SDP సిస్టమ్ అండ్ రిజైన్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి పేపర్ ప్యాటర్న్ అనేది యూస్ చేస్తూ ఉంటాయి ఇన్ డైరెక్ట్ రోడ్స్. ఓకే, so now here you can see this here CAD model, SLA pattern and RTV mold is here. Sand casting and investment casting both are here in RTV mold. So the casting is mainly here, hand casting and invest casting is in here RTV mold. So RTV mold process is main thing. Okay, this is for direct routes. Now we are going to know about indirect routes. Look at here indirect routes. Patterns for sand casting, the RP patterns, SLA, FDM and LOM are used as master patterns to fabricate a silicon rubber mold. ఒక సిలికాన్ రబ్బర్ మోల్డ్ అనేది తయారు చేయడం కోసం మనం ఇక్కడ మాస్టర్ ప్యాటర్న్స్ కింద SLA, FDM అండ్ LOM మిషన్స్ అనే ప్రాసెసెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఇది ఇండైరెక్ట్ రూట్స్లో. ఓకే, నెక్స్ట్ which is used for making multiple hard patterns from polyurethane and epoxy rubber మరియు polyurethane నుంచి మనం మల్టిపుల్ హార్డ్ ప్యాటర్న్స్ను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, the figure A shows polyurethane and epoxy patterns fabricated from RTV silicon rubber mold. And now this is coming from the figure A. It is manufactured by polyurethane. Okay, polyurethane material. Okay, this is the diagram, fabricated diagram from RTV silicon rubber mold. The figure B and table shows
The summary of the techniques used for fabricating the PU and epoxy patterns. Now look at here, this is coming from B part epoxy. Now this is called RTV and this is epoxy. Now here both are in the same machining process we are using to fabricate. Okay, now this is here, look at this picture. Okay, this is the technique of epoxy. Now we are going to now about the PU and epoxy patterns. Okay, the life of the silicon rubber mold is about 15 to 20 epoxy or polyurethane parts. ఈ పాలీరుథేన్ పార్ట్స్ లేదా ఎపాక్సీ మొత్తం కూడా వీటి మోల్డ్ వచ్చేసరికి ఏంటంటే 15 to 20 ఓకే లైఫ్ అనేది ఉంటుంది. ద పియు అండ్ ఎపాక్సీ పార్ట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ శాండ్ కాస్టింగ్. ఓన్లీ ఈ పాలీరుథేన్ అండ్ ఎపాక్సీ ప్రాసెస్ ఆర్ యూజింగ్ ఇన్ శాండ్ కాస్టింగ్ ఓన్లీ. Okay, now we are discuss about here tabular. Part name, process, time. Now here part name SLA 250 or S VC RTV VC ఇవి మొత్తం కూడా కామన్గా ఉంటుంది చూడండి. మనకి SLA అనేది ప్రాసెస్, FDM అనేది ప్రాసెస్, LOM అనేది ఒక ప్రాసెస్. ఓకే, సో ఇవి ఆల్ దీస్ ఆల్ ఆర్ ప్రాసెస్. సినెటరింగ్ లేజర్ అపరేటస్, సినెటరింగ్ లేజర్ అపరేటస్, ఫ్యూజ్ డిపోజిషన్ మిషన్, laminated objective manufacturing. Okay, these are machines parts. Okay, that name is here 250 RS VC RTV. This polyurethane, this epoxy. So in SLA here two types. SLA is polyurethane. The process is silicon rubber and PU vacuum casting. Silicon rubber and PU vacuum casting అంటే సిలికాన్ రబ్బర్లో మనం ఏంటంటే పాలీయురీథేన్ వచ్చేసరికి ఏంటంటే వ్యాక్యూమ్ కాస్టింగ్ ఉంటుంది. ఇది తయారవడానికి మొత్తం 24 hours టైం తీసుకుంటుంది. అలాగే ఎస్ఎల్ఏ ప్రాసెస్లో మనం ఇప్పుడు ఎపోక్సీలో కనుక చూసుకున్నట్లయితే సిలికాన్ రబ్బర్ అండ్ ఎపోక్సీ వ్యాక్యూమ్ కాస్టింగ్. దిస్ ఈజ్ పాలీయురీథేన్ కాస్టింగ్, దిస్ ఈజ్ ఎపోక్సీ కాస్టింగ్. ఇది కూడా 24 గంటలు పడుతుంది. ఇక ఫ్యూజ్ డిపాజిషన్ మిషన్లో కనుక పాలీయురీథేన్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో సిలికాన్ రబ్బర్ అండ్ ఎపోక్సీ వ్యాక్యూమ్ కాస్టింగ్. దీంట్లో పాలీయురీథేన్లోనే మనం డైరెక్ట్గా ఎపోక్సీ వ్యాక్యూమ్ కాస్టింగ్ అనేది ప్రాసెస్ అనేది తీసుకుంటాం. ఇది కూడా మనకి తయారవడానికి 24 గంటలు పడుతుంది. నెక్స్ట్ లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మిషనింగ్ కనుక తీసుకున్నట్టయితే దీంట్లో పాలీయురీథేన్ ఉంటుంది. సో నవ్ హియర్ ప్రాసెస్ ఈ సిలికాన్ రబ్బర్ అండ్ పాలీయురీథేన్ వ్యాక్యూమ్ కాస్టింగ్. లుక్ ఎట్ దీస్ ఆర్ తో సే ఎస్ఎల్ఏ టైప్. ఓకే, నవ్ ఇది కూడా 24 hours టైం తీసుకుంటుంది. సిమిలర్లీ LOM ఎపోక్సీ, సిలికాన్ రబ్బర్ అండ్ ఎపోక్సీ వ్యాక్యూమ్ కాస్టింగ్ 24 hours time. So these all process are taking in sand casting in 24 hours time. Okay, so this is the about sand casting. Okay, next class we are going to know about investment casting. Okay, thank you.